సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి. చాలా కష్టపడి మహబూబ్నగర్లో ఉన్న హైదరాబాద్లో ఉన్న అందరికి కూడా తీసుకొచ్చి ఓట్లు వేయించుకొని గ్రామంలో గెలిపించిన వాళ్ళు కూడా మీ యొక్క ముందున్నారు, వెనుకున్నారు. అందరు కూడా కష్టపడి మన అభ్యర్థులను పెద్ద ఎత్తున గెలిపించుకున్నందుకు అందరు కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు పర్వదినం, పండుగ రోజు ఒక రైతులకు సంబంధించిన మంచి కార్యక్రమాన్ని ఈరోజు చేయడం జరుగుతుంది. మన ఏపీఎం గారు కూడా చాలా యాక్టివ్గా ఉండి మేము మమదాబాద్లో కూడా పెరటి కోళ్ళ పంపిణీ కార్యక్రమాన్ని కూడా డిపిఎం గారు అంతా కూడా కలిసి అక్కడ చేయడం జరిగింది. ఒక షెడ్ కూడా నిర్మాణం చేసి ఒక 5 లక్షల రూపాయలతో అక్కడ మహిళా సంఘాల ద్వారానే వాళ్లకు ఆర్థిక సాయం చేసి పెరటి కోళ్ళు అంటే మీకు ఐడియా ఉంది, దేశీ కోళ్ళు అన్నమాట. దేశీ కోళ్ళు పెంపడానికి అని చెప్పి ఒక షెడ్ కూడా పెరటి కోళ్ళు పెంచే షెడ్ నిర్మాణం చేపించి దాంట్లో పెరటి కోళ్ళ పెంచే కార్యక్రమాన్ని మేము స్టార్ట్ చేసి అక్కడ నుంచి తను ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా గొర్రెలు కూడా ఏవైతే గొర్రెలు పెంచుతారో వాళ్ళకు కూడా ఒక 2 లక్షల రూపాయలు వాళ్ళకు కూడా ఆర్థిక సాయం చేసే పథకాన్ని అక్కడ కూడా మేము లాంచ్ చేసి ఇక్కడికి రావడం జరిగింది. ఈ విధంగా మన ప్రభుత్వం ఈ యొక్క కందుల కొనుగోలు కేంద్రం చేయడం మూలంగా మంచి గిట్టుబాటు ధరకు మనం ప్రభుత్వం కొనుక్కొని ఒక 3 రోజులలోనే మన రైతుల ఖాతా లోపల ఈ యొక్క డబ్బులు జమ చేయడం జరుగుతున్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ ఈ యొక్క విషయాన్ని మన గ్రామాల్లో ఉండే రైతు సోదరులు కూడా అందరు కూడా తెలపాలి. ఎందుకంటే గతంలో జితేందర్ చెప్తున్నట్టుగా మనం ఎక్కడికో వేరే ప్రాంతాలకు పోయి మన కందులు అమ్ముకునే పరిస్థితి లేకుండా ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో నాఫెడ్ సంస్థ ద్వారా ఈ యొక్క కందుల కొనుగోలు కేంద్రాలు మహిళా సంఘాలకు కూడా కొంత ఆదాయం వచ్చే విధంగా కృషి చేసి ఈ విధంగా మంచి కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో కొనుగోలు కేంద్రాలు మనం చూస్తున్నాం. వడ్ల కొనుగోలు కేంద్రాలు, అదేవిధంగా వాళ్ళకు రైతులకు కూడా బోనస్ ఇవ్వడం, రైతులకు సంబంధించిన వడ్ల పైన కూడా సోనా మసూరి ఏదైతే స్వైన్ రైస్ ఉన్నదో దానిపైన మనం బోనస్